ఆన్లైన్లో మెడికల్స్ అమ్మకాలు నిషేధించాలి, నకిలీ మందులు నిర్మూలించాలి, కోవిడ్ టైంలో ఆన్లైన్లో మందులు అమ్ముకోవచ్చని గవర్నమెంట్ ఇచ్చిన జీవోను రద్దుపరచాలని మెడికల్ షాప్స్ అసోసియేషన్ ర్యాలీ. వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం మెడికల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవర్ధన మెడికల్స్ వద్ద పలమనేరులో ఉన్నటువంటి సుమారు 70కి పైగా మెడికల్ షాప్స్ ఓనర్స్ మరియు అందులో పనిచేసే వర్కర్స్ హాజరై ఆన్లైన్లో మెడికల్స్ అమ్మకాలు నిషేధించాలి, అలాగే కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఇచ్చిన జీవోను రద్దుపరచాలని డిమాండ్ చేస్తూ పలమనేరు పట్టణ పురవీధుల గుండా బ్యానర్ చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని చేరుకొని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పలమనేరు మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ గోవర్ధన మెడికల్స్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ టైంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఆన్లైన్లో మందులు అమ్ముకోవచ్చని జీవో ఇచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యక్తులు నకిలీ మందులను ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా నార్కోటిక్ డ్రగ్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పొందుపరిచిన డైరెక్ట్గా వస్తేనే మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో ఒకసారి ప్రిస్క్రిప్షన్ పెట్టి ఎన్నోసార్లు దానిని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందన్నారు. కావున ఆన్లైన్లో మందుల అమ్మకాలను ప్రభుత్వం అనుమతినిచ్చిన 22/220 జీవోను వెంటనే రద్దుపరచాలి, నకిలీ మందును అరికట్టి ప్రజల ప్రాణాలను రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ గోవర్ధన మెడికల్స్ కిరణ్, చిత్తూరు జిల్లా సెక్రటరీ రాజప్ప, కార్యదర్శి శంకర్, మెడికల్ శంకర్ నీలకంఠ, ట్రెజరర్ కేవీపీ మెడికల్స్ రాము తదితర మెడిసిన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మందుల అమ్మకాన్ని ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు స్లోగన్స్ నిషేధించాలి 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 ఇంకోటి ఉంటే చెప్పండి. నిషేధించాలి 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 పోరాటం 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 పోరాటం. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి ప్లస్ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నుంచి దాదాపు 12,40,000 మంది ఈ ఫార్మసీ విధానం ద్వారా నష్టపోతున్నారు. ఈ ఫార్మసీ విధానం ఏంటంటే గవర్నమెంట్ జీవో 817E లాస్ట్ 2018లో రిలీజ్ చేశారండి. ఈ ఫార్మసీ ఆన్లైన్ మెడిసిన్స్ అమ్మడానికి దీనికి మేము వ్యతిరేకం. ప్లస్
ఏ ఫార్మసీ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ ఎత్తుకొని మా ఫార్మసీకే రావాలి, అక్కడ ప్రెమిసెస్లో అమ్మాలి. ప్లస్ ఇంకో 222 జీవో 2020లో రిలీజ్ చేసింది కోవిడ్ పానిక్ టైంలో మెడిసిన్స్ హోమ్ డెలివరీ చేయాలనేసి. అప్పుడు ప్యానిక్లో జనాలు వెళ్ళి షాప్ తీసుకోలేరని మెయిన్ వాళ్ళ ఉద్దేశంతో రిలీజ్ చేశారు. అది అలా కంటిన్యూ అవుతుంది. అది టెంపరరీ జీవోనే, అది యాక్చువల్గా రద్దు చేయాలి. కానీ మేమంతా మెడికల్ షాప్స్ కోరుకున్నానంటే ఏ మెడిసిన్స్ లైసెన్స్ ఇస్తున్న ఫార్మసిస్ట్ కానీ అథరైజ్ పర్సన్ కానీ మెడిసిన్స్ అమ్మాలంటే ఆ షాప్లోనే అమ్మాలి. అంతవరకు పక్కన డోర్ టు డోర్ స్టెప్ డెలివరీ, హోమ్ డెలివరీ చేయకూడదు. ఈ జీవో రిలీజ్ అయిన తర్వాత వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ప్లస్ NRX నార్కోటిక్ డ్రగ్స్ అనేసి ఒక ప్రిస్క్రిప్షన్ నార్కోటిక్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ అనేది ఒకసారి ప్రిస్క్రిప్షన్ పెట్టారనుకోండి, అది మళ్ళీ వాళ్ళు కొనుక్కోవచ్చు. దీనివల్ల యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల జనాలకి రోగ నిరోధక తగ్గిపోతుంది. ఇది మెయిన్ కాజ్ ఇదే. NRX డ్రగ్స్ మళ్ళీ హ్యూమన్ హ్యాబిటిక్స్ నార్కోటిక్స్ వల్ల మొత్తం బానిస అయిపోతున్న జనాలు. దీనివల్ల ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ప్లస్ భారీ డిస్కౌంట్ నకిలీ మందు ద్వారా డిస్కౌంట్ రూపం ఇచ్చి చాలా జనాలకి ఇది ప్రాబ్లం అవుతుంది. దానికోసమే ఈ మెయిన్ టీమ్ దయచేసి లోకల్ మెడికల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు. ఈరోజు అందరూ బంద్ చేసి ఈ ఆన్లైన్ మెడిసిన్స్ని అమ్మడము, డోర్ డెలివరీలు ఇవ్వడము, ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ని ఎక్కువగా యూటిలైజ్ చేయడానికి వీళ్ళు ఎక్కువ ఆస్కారం చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి నకిలీ మందులను అమ్ముతున్నారు. ఇటువంటి నివారించడానికి ఈరోజు బంద్ చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందుమూలంగా పత్రికా విలేకరులకు కూడా యూట్యూబ్ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నమస్కారాలు. ఇది కేవలం ప్రజల అవగాహన కోసం మాత్రమే చేస్తున్నది. కేవలం ఎందుకంటే నకిలీ మందుల బారి పడి ప్రజలు చాలామంది మోసపోతున్నారు. దయచేసి ఇది గమనించవలసిందిగా ప్రార్థన. ఈరోజు కేవలం మీకోసం మాత్రం చేస్తున్నాము. మీకు జరిగే అసౌకర్యం కూడా మేము చింతిస్తున్నాము. మేము మీకు ఎప్పుడు మీ సేవలోనే మేము ఎప్పుడు ఉంటాము. దయచేసి అర్థం చేసుకోండి. ఆన్లైన్లో మందుల వల్ల మీరు మీ ఆరోగ్యము ఖచ్చితంగా నష్టపోతాయని తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఒక్కరోజేనా? మెడికల్ షాప్ అసోసియేషన్ గారికి నా ముస్తుగా నమస్కారం తెలిపిస్తున్నాను. దయచేసి ప్రజలు వచ్చి చిల్లర అంగడిలో మాత్రం కొనరాదు. ఆ మాత్రం కొనేసి చాలా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లోకల్లో చిల్లర అంగడిలో చిన్న అంగడిలో వాడే మందులు వచ్చి పాయిజన్గా మారి మీకు కిడ్నీలు, హార్ట్ ఇవన్నీ ట్రబుల్ వస్తాయి. దయచేసి ప్రజలకు నేను కోరడం ఏమనక, దయచేసి లోకల్ మందులు కానీ చిల్లరాంగుళ్ళ మందులు కానీ కొనరాదు. ఇది మీరు గుర్తింపు పెట్టుకుంటే మీ అన్నిటికీ జీవితానికి మంచిది అనేసి కోరుకునేసి మీరు పిలుచుకుంటారు. నమస్తే. ఈరోజు మెడికల్ అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ తరఫున ఆల్ ఇండియా లెవెల్లో బంద్కి పిలుపునిచ్చినాము. దానికి ముఖ్య కారణం కోవిడ్ టైంలో ఆన్లైన్లో మందులు అమ్మాలని ఒక జీవోని తెచ్చి ఉన్నారు. దాన్ని కోవిడ్ అంతా పాండమిక్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఆ జీవోని రద్దు చేయకుండా ఆన్లైన్లో మందులు అమ్మకాన్ని చేస్తున్నారు. దానివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. నకిలీ మందుల్ని ఆన్లైన్లో పెట్టి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మత్తు పదార్థాలు లాంటివి అమ్ముతూ ఉన్నారు. అవన్నీ కూడా బంద్ చేయాలని ఈరోజు బంద్కు పిలుపునిచ్చినాము. దీని మీద ఈరోజు ఆర్టీఓ గారికి కూడా వినతి పత్రం సమర్పించడానికి వెళ్తున్నాం. అసోసియేషన్ అందరూ కలిసి దీనికి సహకరించిన అనుమతినిచ్చిన పోలీస్ సిబ్బంది వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అసోసియేషన్ తరఫున